నమస్తే భవ్య న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మానవత్వాన్ని చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్. ఎస్సీ వర్గీకరణతో మాదిగల బతుకుల్లో వెలుగులు వచ్చాయన్న ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్న ప్రభాకర్ మాదిగ. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సర్పంచుల అరెస్ట్. చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు కస్టడీ. ఆయిల్ ఫామ్స్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్. కోహీర్ మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కల పరిశీలన. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన పరమేశ్వర్ మృతి చెందడంతో తమ కుటుంబం పేదరికంలో ఉన్న విషయం తెలుసుకుని కర్ణాటి నరేష్, బిగ్ బాస్ విజేత సిద్దిపేట జిల్లాకు చెందిన పల్లవి ప్రశాంత్ చేతుల మీదుగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన పరమేశ్వర్ జూన్ 5వ తేదీన కౌలు రైతు మృతి చెందడంతో పరమేశ్వర్ కు 3 ఆడపిల్లలు ఉండటంతో పేదరికంతో ఉన్న ఆ కుటుంబానికి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు తెలుసుకుని తమ మానవత్వాన్ని చాటుకున్నారు. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు కర్ణాటి నరేష్, బిగ్ బాస్ విజేత సిద్దిపేట జిల్లాకు చెందిన పల్లవి ప్రశాంత్ చేతుల మీదుగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, తనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్, పులిరాజు, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ప్రతినిధి కర్ణాటి నరేష్, శ్రీనివాస్, సాయి, మహావీర్ తదితరులు పాల్గొన్నారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి దూరమై నలిగిపోయిన మాదిగ బతుకుల్లోకి వెలుగులు వచ్చాయని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలను చేశారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి దూరమై నలిగిపోయిన మాదిగ బతుకుల్లోకి వెలుగును తీసుకువచ్చే దిశగా సుప్రీంకోర్టు తీర్పు మిగిలిపోతుందని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తూ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టపాసులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ దండోరా ఉద్యమ సీనియర్ నాయకులు ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. అన్యాయం తాత్కాలికంగా గెలిచినా అంతిమంగా న్యాయమే గెలిచి తీరుతుందని, సామాజిక న్యాయమే నిలబడి తీరుతుందని సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగ ప్రజల హృదయాలను సంతోషంగా ముంచెచ్చిందన్నారు. ఈ తీర్పు వల్ల విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిగలు అభివృద్ధి వైపు నడుస్తున్నారని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనానికి యావత్ మాదిగ జాతికి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమం 30 ఏళ్ల ప్రస్థానానికి చేరుకుని విజయం సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జాతిని సంఘటితంగా ముందుకు నడిపించిన మాదిగ రథసారథులను అందరూ దీనికి ప్రధాన కారణమన్నారు. ఉద్యమం మొదలైన నాటి నుంచి నేటి వరకు ఉద్యమానికి మద్దతు తెలిపి అండగా ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం విద్యా, ఉద్యోగ నియామకాలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిన్నటి సుప్రీంకోర్టు తీర్పును మేము ఇచ్చినటువంటి తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. 3 దశాబ్దాల పోరాటం, ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీల ఉపకులాలకు న్యాయం కోసమై 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నిన్న ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతోని మాదిగల పట్ల, మాదిగల ఉపకులాల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటము నిన్నటికి ఫలించిందని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా
మా రాష్ట్రానికి స్వాగతిస్తున్నాం. మాదిగలమందరం కూడా మేము సుప్రీంకోర్టుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి హర్షం వ్యక్తంలో భాగంగా ఎస్సీల 56 ఉపకులాలకు న్యాయం జరగాలి అంటే ఏబిసిడి వర్గీకరణ ముఖ్యం. మరి విద్య, ఆర్థికంగా, అభివృద్ధిగా, మరి ఉద్యోగంగా మరి అది ఎదగాలంటే ఏబిసిడి వర్గీకరణ ముఖ్యం. మరి 75 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో 30 ఏళ్ల సగభాగం మరి 30 ఏళ్ల నుంచి పోరాటం చేసినటువంటి ఫలితం నిన్న దక్కిందని మేము మాదిగ జాతి తరపున సుప్రీంకోర్టుకు మరి ఆ న్యాయశాఖకు 7 న్యాయమూర్తులకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి అన్ని సంఘాల వారం ఉన్నాం కాబట్టి దయచేసి అందరికీ మేము మరి అభినందన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సుదీర్ఘ కాలంగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ మరియు కుల సంఘాల నాయకులకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో నిన్న సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువరించినందున కాజీపల్లి గ్రామంలో అంబేద్కర్ స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సుదీర్ఘ కాలంగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ మరియు కుల సంఘాల నాయకులకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు సుము మహేందర్, సెక్రటరీ కంజర్ల శ్రీనివాస్, ఎర్రొల్ల వేణు, సలహాదారుడు సమ్ము మల్లేష్, కంజర్ల శోభన్ బాబు, సమ్ము జీతయ్య, గద్దె ప్రవీణ్, గద్దె కృష్ణ, గద్దె రవి, బేగరి రవి, కంజర్ల రాజు, సమ్ము శివ, కంజర్ల నరేందర్, గద్దె గణేష్, గద్దె బాలు, జాజుల సంజీవ్, కంజర్ల మహేందర్, సమ్ము నవీన్, కొమ్ము నవీన్, సమ్ము గణేష్, కంజర్ల మహేష్, చింటూ, గద్దె ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాజిపల్లి గ్రామం, జిన్నారం మండల్, సంగారెడ్డి. అంబేద్కర్ స్నేహశీల యూత్ అసోసియేషన్ మెంబర్స్ తరఫున మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన ఈ విజయానికి సహకరించిన కేంద్రానికి, మోడీ గారికి, అందరికీ మా యూత్ తరఫున అభినందనలు. జిన్నారం మండల్, కాజిపల్లి గ్రామం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్నేహశీల యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ వర్గీకరణకు 50 సంవత్సరాల నుండి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ గారికి, అలాగే మన సంఘం నాయకులకు అందరికీ ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు చాలా మేలు చేసింది. అందరికీ ఎస్సీ వర్గీకరణకు అందరూ కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వంలో కృషి చేసిన నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న ఆ వర్గీకరణ తీర్పు రాగానే జాబ్ క్యాలెండర్లో దాన్ని అమలు చేస్తానని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు ఆయనకు, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా ఒక లేఖ రాసి ఇవ్వడం జరిగింది. వారందరికీ మేము మా యూత్ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ఇది ప్రతి ఎస్సీ కులంలో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు, చదువుకునే వారికి, భావితరాలకు ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ చాలా మేలు చేస్తుందని అందరం కోరుకుంటున్నాము. ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలోని పల్లె దవాఖానాలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ స్పెషల్ అధికారి ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరయ్యారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలోని పల్లె దవాఖానాల్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ స్పెషల్ అధికారి ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలుకొని 7వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 నెలల పిల్లల వరకు తల్లిపాలు అందించాలన్నారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మమత, ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడీ టీచర్లు సునీత, రాణి, భార్గవి, సునీత, ఆశా వర్కర్లు అనురాధ, దుర్గమణి, పంచాయతీ కారోబార్ రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తల్లిపాలు పట్టిన పిల్లలు ఎట్లా ఉంటుంది, ఏదైనా తొందరగా రికవరీ అవుతారు, అంటే తొందరగా ఏరుకుంటారు అన్నమాట. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి,
లేదు ఏదైనా మలేరియా టైఫాయిడ్ లాంటివి వస్తే ఏం రావు వస్తాయి, కాకపోతే తొందరగా రికవరీ అవుతారు. ఏది మన తల్లిపాలు తాగిన పిల్లల కంటే తల్లిపాలు తాగిన పిల్లలు తొందరగా రికవరీ అవుతారు. కాబట్టి మీరందరూ తల్లిపాలు ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంచుకుంటారు అనుకుంటున్నాను. మొదటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. ఇంత అంటే ఈ తల్లిపాల కోసం ప్రత్యేకంగా నెలను ప్లస్ రోజులను కేటాయించింది అని అంటే ఇంకా తల్లిపాలు ఇవ్వకుండా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది డెవలప్మెంట్ చేయడానికే ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము చేస్తున్నాం అన్నమాట. అయితే గంటలోపే అంటే బిడ్డ పుట్టిన గంటలోపే మురుగుపాలు ఇవ్వాలి. ఆ మురుగుపాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆ మురుగుపాలు బేబీకి ఒక మదర్గా ఒక మొదటి టీకా, అంటే ఏ రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని ఆ యొక్క మురుగుపాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి గంటలోపే మురుగుపాలు అనేది ఇవ్వాలి. మళ్ళీ 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు తాగిన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు. అర్థమవుతుందా? తల్లిపాలు తాగిన బిడ్డ ఎదుగుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అంటే శారీరకంగా మంచిగా ఎదుగుతాడు, మానసికంగా ఎదుగుతాడు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. అదే మీరు పోత పళ్ళతే బయట డబ్బా పాలు లాంటివి పట్టిందనుకో, మీరు ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో బరువు తీస్తారు కదా, తీస్తారా తీయరా? తీసినప్పుడు ఒక తల్లిగా నువ్వు అడుగుతావు, అంటే పోయిన నెల ఎంత ఉంది, ఈ నెల ఎంత ఉంది అని అడుగుతారా అడగరా? అడిగినప్పుడు మీకు తగ్గింది బరువు అని అంటే అక్కడ ఏం లోపం ఉంది అని యాజ్ ఏ తల్లిగా నువ్వే గుర్తించాలి. అవునా? అంటే ప్రతి నెల బరువు పెరిగిన బిడ్డ ఈ నెల ఎందుకు తగ్గిండు, అయితే నా బాబుకు జ్వరము లేకపోతే వాంతులు మోషన్స్ ఏదో ఒకటి అయింది అని మొదటిగా తల్లే గుర్తిస్తారు. అవునా కదా? మనం కష్టపడేదంతా కూడా మన పిల్లల కోసమే కాబట్టి మనము ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఏది కూడా అంటే వాటర్ తేనె ఇట్లాంటి ఏవి ఇవ్వద్దు. 6 నెలలు నిండిన తర్వాతనే తల్లిపాలు ఇస్తూ మళ్ళీ అనుబంధ పోషకాహారం అనేది పెట్టాలి. అనుబంధ పోషకాహారం ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని అనుకుంటాం. పెట్టే మనం అన్నం పెట్టామనుకో తింటాడా? తినలేడు కదా. అంగన్వాడీ సెంటర్లలో ఏమి ఇస్తారు మరి? బాలామృతం ఇస్తారా? తెలుసా బాలామృతం అందరికి? ఆ బాలామృతంను మనము ఏ విధంగా ఎంత కలుపుకొని తినబెట్టాలి అనేది టీచర్లు ఆల్రెడీ మీకు ప్రతి నెల మీటింగ్ లో చెప్తా ఉంటారు. కాబట్టి మనము ఏదైతే గవర్నమెంట్ తీసుకోవాలి, అర్థమవుతుందా? ఎందుకంటే మనము ప్రత్యేకంగా ఆ బిడ్డ కోసము మన పిల్లల కోసమే గవర్నమెంట్ తయారు చేసి పంపిస్తుంది అని అంటే అది ఎంత కాదు చాలా లాభం ఉంటుందని మనకు పంపిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని యూజ్ చేసుకోవాలి. అది ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా ఎదుగుదల అనేది ఉంటుంది. అసలు మనం పనిచేసేది దేనికోసం? ఆరోగ్యం. మేడం గారు చెప్పినట్టు 1 మంత్ డెలివరీ కాగానే 1 గంటలోపు మురిపాలు అనేది తాగిస్తే రకరకాల ఇబ్బందులు ఉంటాయి డెలివరీ అయినప్పుడు. అయినప్పటికీ కూడా మీ వారసులు ఉంటారు, వాళ్ళతో మీరు 1 గంటలోపు గంట తర్వాత 2 గంటల తర్వాత తల్లిపాలు తీసినట్లయితే శక్తివంతంగా ఉంటారు పిల్లలు. ఇప్పటిదాకా మేడం కూడా చెప్పినట్లు ఏమంటే మనలో శక్తి అనేది ఉంటే పిల్లలు పాలు తాగిన వాళ్ళు వేరుంటారు, తల్లి పాలు తాగిన వాళ్ళు ఉంటారు, డబ్బ పాలు తాగిన వివిధ రకాలుగా ఏదో అనారోగ్య స్థితిలో తాగిన వాళ్ళు ఉంటే మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక బాబు నిరోధక శక్తి ఎంత జ్వరం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోగలుగుతాడు, ఇంకొక అతను తట్టుకోలేడు. ఎందుకంటే పాల వల్ల వాళ్ళు ఇచ్చే రకరకాలు ఉంటాయి, పోషక పదార్థాలు తల్లి నుంచి వచ్చే అన్ని రకాలు ఉన్నాయి. అందులో మనమేమనుకుంటామంటే ఏదో చేయడానికి 3 నెలలు తాగింది కదా, తాగకుంటే ఏమైంది, డబ్బా పాలు అలవాటు చేసినాం కదా, డబ్బా పాలు అయితే అక్కడ వేస్తే ఉంటారు అని. మనం మీరు ఎప్పుడైతే డెలివరీ అయిందో అప్పటి నుండి మనకు వాళ్ళు రుణపడి ఉంటారు, మనం వాళ్ళకు రుణపడి ఉంటాం. జన్మనిచ్చినాం, మనకు కూడా తల్లి జన్మనిచ్చింది, జన్మనిచ్చినప్పటి నుంచి మనం పోయేదాకా కూడా ఉంటాం. అనుబంధం అనేది ఉండాలి. ఎందుకంటే పుట్టంగానే మీరు పాలు ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాను పిల్లవాడు ఏమవుతాడంటే శక్తివంతంగా అవుతాడు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, జ్వరాలు వచ్చినా తట్టుకోగలుగుతారు. చిన్న ఇప్పుడు వ్యాధులు అవి వచ్చినా ప్రతి వాళ్ళకు టీకా వేస్తారు. టీకా వేసినప్పుడు నిరోధక శక్తి ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, లేని వారికి ఒక రకంగా ఉంటుంది. ఏది పాల డబ్బాలు అవి ఇవ్వడం వల్ల అలాంటివి వేయకుండా అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే మనకు అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చింది, పోషక పదార్థాలు ఎట్లా తినాలి,
ఇప్పుడు ఏది ప్రెగ్నెన్సీ అయిన నుంచి మీకు అన్ని రకాలు ఇస్తాను. మేము కూడా సెంటర్లో తిరిగినప్పుడు అడుగుతున్నాం, గర్భవతులు ఎంతమంది ఉంటారు, బాలింతలు ఎంతమంది ఉంటారు. మేము రిజిస్టర్లు కూడా వెరిఫై చేస్తాం, వాళ్ళకి ఏమి ఇస్తారు, ఒకవేళ పాలు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి తెస్తారంటే మేము పక్క సెంటర్ నుంచి తెచ్చుకొని మీకు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మనకు ఎవరు ఇబ్బంది పడవద్దు, ఆడపడుతూ ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో పెట్టింది కాబట్టి దీన్ని అందరూ కూడా మీరు స్వీకరించుకుంటూ వీళ్ళు చెప్పినట్టు అంగన్వాడీ వాళ్ళు చెప్పినట్టు కూడా మీరు చేసుకున్నట్టయితే ఎలాంటి ఉండదు. ఇప్పుడు డెలివరీలు కూడా మనకు చాలా తగ్గినాయి. నార్మల్ డెలివరీసే చాలా మంది అవుతుండ్రు ఇప్పుడు ఈ మధ్యలో. అవుతుందంటే మీ ఓపిక, నీరు, పోషక పదార్థాలు తినే దానివల్ల ఏం కాదు. తినకుండా ఏదో మామూలుగా తినేసి అట్లా చేసడం వల్ల కూడా సిజరింగ్ తప్పకుండా కొందరికి అవుతున్నాయి. అలాంటివి రాకుండా అవుతుంది అని అంటే బాబు పెట్టినట్టు మనం కూడా పాలించినట్లయితే వాళ్ళు కూడా శక్తివంతులు అవుతారు. శక్తి ఉంటుంది, ఏదైనా జనం కానీ అటువంటి వచ్చినా ఇబ్బంది ఉంటాయి. కాబట్టి మీరు అందరూ అలానే చేస్తారని, ఇంకా మీతోటి 10 మందికి ఇంకా మీరు చెప్పాలి ఇట్లా బాగుంటుంది అని చెప్పాలని కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల కాలంలో గ్రామంలో అభివృద్ధికి పాటుపడిన సర్పంచుల బిల్లులు రాకపోవడంతో నేడు రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ సర్పంచ్లను చినశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 5 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధికి పాటుపడిన సర్పంచుల బిల్లులు రాకపోవడంతో నేడు రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ సర్పంచులను చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా చినశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదని, అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే నేడు బిల్లులు రాక ఆత్మహత్యలే శరణమనే పరిస్థితి వచ్చిందన్నారు. వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,729 మంది సర్పంచులు ఉన్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాకముందుగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా తమను ముందస్తుగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్ తో పాటు తాజా మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, సాయం పోషయ్య, రమేష్ నాయక్, సానా సాయిలు, స్వామిరాజ్, శ్రీనివాస్, శివులు, పరశురామ్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పూలపల్లి యాదగిరి యాదవ్, కామారం గ్రామ సర్పంచ్, చిన్నశంకరంపేట మండల సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మా కాల పరిమితి ముగిసి గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 6 నెలలు 7 నెలల కాలం గడిచింది. మేము మా పరిపాలనలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా వివిధ అభివృద్ధి పనుల పేరు మీద చేసినటువంటి పనులకు పెండింగ్లో చాలా బిల్లులు ఉన్నాయి. లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అప్పులు తెచ్చి మిత్తిల పాలవుతున్నాం. మా కుటుంబంలోనే మా పిల్లలకు చదువు పియాలంటే కూడా ఫీజులో కూడా వెళ్ళకుండా పరిస్థితి ఉంది. అప్పులో ఇంటికి తిరిగిపోతున్నారు. అవమానం భరించలేక ఆత్మహత్య సదృశ్యం పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము చలో అసెంబ్లీకి మా సర్పంచుల ఫోరం పరంగా పోయి వినవించుదామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మా చిన్నశంకరంపేట మండల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు సిబ్బంది కావచ్చు, మన ఎస్ఐ గారు మరి మేము పొద్దున లేవకముందే హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి ఇక్కడికి తీసుకొచ్చి తరలించారు. మరి వాస్తవమే, మరి ఇంత ఇంటెలిజెన్స్ ద్వారా మీకు రిపోర్ట్ ఉన్నప్పుడు ఇదే రేంజ్లో ఇదే వేగంతో మరి మా సమస్యలు కూడా ఎంతవరకు అనేది కూడా ప్రభుత్వం దగ్గర చిట్టా ఉంటుంది. మమ్మల్ని కూడా పరిష్కరించాలి. మేము కూడా మీ బిడ్డలమే, మరి క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తులం మేము. మరి మీరు కూడా ప్రజాప్రతినిధులే. గౌరవ ముఖ్యమంత్రి గారు జెడ్పీటీసీ అంటే లోకల్ బాడీ నుంచే ఎన్నికైంది కాబట్టి ఆయనకు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా తెలుస్తాయి. మరి పంచాయతీరాజు నిధులు ఏమవుతున్నాయి, మరి సెంట్రల్ ఫండ్ ఏమవుతుంది, స్టేట్ ఫండ్ ఏమవుతుంది, జనరల్ ఫండ్ను కూడా తైబజార్ నుంచి ఇంటి పన్నులకి వెళ్ళి వసూలు చేసిన పైసలు కూడా ఎస్టీఓలు వేస్తే ఎస్టీఓల ద్వారా ఫ్రీజింగ్ చేసుకొని దాన్ని మరలించిన పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఇలా గ్రామంలో మేము చాలా నరకం అనుభవిస్తున్నాం. గ్రామానికి సేవ చేసినటువంటి తృప్తితో ఉన్నంత వరకు మాకు ఆర్థికంగా మా కుటుంబంలో మా భార్య పిల్లలు కూడా ఇవాళ దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. దయచేసి గమనించి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మా మైనంపల్లి రోహిత్ గారు అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారా, మరి యంత్రాంగాన్ని ఆదేశిస్తారా. ఇప్పటి వరకు ఈ రోజు వరకు పెండింగ్లు ఉన్నటువంటి లక్షలాది రూపాయలు మాకు నిధులను మంజూరు చేసి పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే ఈ స్థానిక ఎలక్షన్ల యొక్క ప్రక్రియను ప్రారంభించుకోవాలి.
మమ్మలను కూడా మీ బిడ్డలుగా పరిగణించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరకుండా అడ్డుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లను చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు మాట్లాడుతూ 2019-2024కు సంబంధించిన సర్పంచ్లం గత 5 సంవత్సరాలుగా గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్న గ్రామాల్లో పనిచేసిన దానికి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు అసలు ఇవ్వలేదన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్న తమకు అప్పులు కుప్పలు చేసి తాము గ్రామాలు అభివృద్ధి పరుచుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు 12,769 మంది ఉన్నారని, మా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్కు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో సర్పంచులు చేసినటువంటి పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని వారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు ఉమా మహేష్, స్వామి, సుభాష్, నర్సాగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలలో సర్పంచులు ఖర్చు పెట్టిన డబ్బులు, ప్రతి పనికి వినియోగించిన డబ్బులు మాకు పూర్తిగా రాక సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా పదవీ కాలం ముగిసి 6 నెలలు జరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలకు మేము అనుకూలంగా ఉంటాం. బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ బీజేపీ అని ఏం చేయకుండా అందరు సర్పంచులకు ఖర్చు పెట్టే డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము 2019-2024 సర్పంచ్లం. మా యొక్క గత చేసిన పనుల బిల్లులు చాలా వరకు ఆగిపోయిన పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా మా యొక్క బిల్లులు చెల్లించకపోవడం మాకు బాధాకరం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ వస్తుంది కనుక ఆ ఎన్నికల కోడ్ వచ్చే ముందే మా యొక్క బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి మేము మొత్తం సర్పంచులం తెలంగాణ వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నాం. ఆ యొక్క సర్పంచ్ ప్రతి ఒక్కరికి బిల్లు అయిపోయినా కనుక ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేస్తే మాకు ఎంతన్నా ఆదుకున్నట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరు అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కనుక వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉండే ముందస్తు అరెస్టు చేయడం జరిగింది మండలంలో మమ్మల్ని. అందుకే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని వెంటనే బిల్లును విడుదల చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. మేము మెదక్ జిల్లాలోని కొల్చార మండలం నాయని జలాల్పూర్ గ్రామంలో పారిశుద్ధ్యంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీశారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం నాయని జలాల్పూర్ గ్రామంలో పారిశుద్ధ్యంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీశారు. వానాకాలం సీజన్ కాబట్టి ప్రతిరోజు వాడుకునే నీళ్ల తొట్టిలను మరియు నీళ్లు నిల్వ ఉండే ఏ పరికరమైనా ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండే తొట్టిలను పారపోశారు. ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాలలో చెత్తా చెదారం వేయకుండా చూడాలని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇంటి వద్దకు వస్తుందని ఇంటి యజమానులకు సూచించారు. లేకపోతే వ్యాధిగ్రస్తులకు గురవుతారన్నారు. శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నవనీత, అంగన్వాడీ టీచర్ రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, మల్టీపర్పస్ వర్కర్స్ ఎల్ఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోహిర్ మండలంలోని కొత్తూరుడి గ్రామంలో గోద్రేజ్ అగ్రోవేజ్ సంస్థ ఏర్పాటు చేసిన నర్సరీలో ప్లాంటేషన్ కు సిద్ధంగా ఉన్న ఆయిల్ ఫామ్ మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం కోహిర్ మండలంలోని కొత్తూరు డి గ్రామంలో గోద్రేజ్ అగ్రోవే సంస్థ ఏర్పాటు చేసిన నర్సరీలో ప్లాంటేషన్ కు సిద్ధంగా ఉన్న ఆయిల్ ఫామ్ మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర వన మహోత్సవంలో భాగంగా కొత్తూరు డి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పంటల ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఫామ్ 2024-25 సంవత్సరానికి గాను జిల్లాకు 3,000 ఎకరాల లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. 900 ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు 700 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగిందని కలెక్టర్ తెలిపారు.
గోద్రేజ్ అగ్రోవేర్ సంస్థ నుంచి జిల్లా రైతులకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సరిపడినన్ని నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు స్వయం సమృద్ధి తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారి ఉద్యానవన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను ఛేదించాలన్నారు. ఉద్యానవన శాఖ చేపట్టిన సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకంలో భాగంగా వివిధ పండ్ల తోటల విస్తీర్ణం పెంచుట కొరకు సుమారు 340 ఎకరాల సాగు కొరకు లక్ష్యంగా నిర్ణయించబడిందన్నారు. నేటిగా సుమారు 100 ఎకరాల్లో అమలు పరచడం జరిగిందని, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. ఇది రైతు సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి సోమేశ్వరరావు, జహీరాబాద్ ఆర్డీఓ రాజు, కోహిర్ తహసీల్దార్ బాలశంకర్, మండల వ్యవసాయ అధికారి నవీన్, గోద్రేజ్ అగ్రోటెక్ జిల్లా ఆమోదిత కంపెనీ ప్రతినిధులు స్వీటీ, పవన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రన్ గౌడ్ ఆయన స్వగృహంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చెప్పిన తీర్పు శుభ పరిణామమని అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రన్ గౌడ్ ఆయన స్వగృహంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చెప్పిన తీర్పు శుభ పరిణామమన్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కార కాని సమస్యగా పరిష్కరించడం చాలా న్యాయంగా ఉందన్నారు. ముఖ్యంగా మాలమాదిగల అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం తీర్చే విధంగా ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆశించినదిగా ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ వర్గీకరణ కులగణన చేయాలన్నారు. 4 సంవత్సరాల్లో దేశంలో రాహుల్ గాంధీ శపథం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చేపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, అయినా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ మభ్యపెడుతున్నారని వెల్లడించారు. బీజేపీ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై మహిళలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి హరీష్ రావును, కేటీఆర్ ను తాము హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి సిద్ధరాములు, జహీరుద్దీన్, వెంకుగారి శ్రీధర్ రెడ్డి, తౌరియా నాయక్, బుసికే ప్రకాష్, బైరం శంకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమంతనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, రోహిత్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్ జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు, ఏడ ప్రచారానికి పోయినా మాట ఇచ్చిండు. హరీష్ రావు దానికి రిజైన్ చేస్తానని చేస్తే ప్రజలు ఇవాళ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే నాట్లు వేసుకునే టైంలో వాళ్ళకు పైసలు లేని టైంలో పైసలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చినా ఒక విధి విధానాలతో ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. ప్రజలకు ఏ పథకమైనా ప్రజల గరీబులకు చేరే పథకాలే తీస్తారు కాంగ్రెస్ పార్టీ. రెండోది కేసీఆర్ మస్తాన్నాడు 10 సంవత్సరాల అధికారంలో వచ్చినాక నేను దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాను, ఇచ్చిండా? ఇయ్యలే. మైనార్టీ సోదరులకు నేను 12% రిజర్వేషన్ కడతారు అన్నాడు, చెయ్యలే. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, చెయ్యలే. వాళ్ళు మస్తునే చెప్పేటి ఎంతనా అది అప్పు చేసిపోయింది. మొత్తం 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది తెలంగాణ మీద. పిల్లలకు ఉద్యోగాలు రాకుండా వాస్తవం చెప్పాలంటే పథకాలు ఏది ఇవ్వాలన్నా కానీ గవర్నమెంట్ దగ్గర ఖజానా లేకుండా చేసిపోయిండు. అప్పుల మోత చేసినా కానీ రేవంత్ రెడ్డి ధైర్యంగా దాన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వాలి, ప్రజలు అందరూ మంచిగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు అంతా మంచిగా ఉండాలని కోరుకొని 3 ఎకరాలు ఇవ్వలేవు. ఏవో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానో మీరు ఇవ్వలేరు. ప్రతి దాంట్లో మీరు ఇవ్వకుండా ఈరోజు ఏం చేస్తారంటే మీరు ఏదో అసెంబ్లీ దగ్గర మీ ఏది పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది, అది బొందబెట్టిరు. మేము ఏదో పానంతో ఉన్నాం, బతుకున్నామని చెప్పి ఏదో అసెంబ్లీ ముంగట మీరు నా డ్రామా ఆడుతున్నారు, పార్టీని బతికించుకుందామని. ఆల్రెడీ ప్రజలల్లా వెళ్ళిపోయింది, మీ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. అందుకే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఆల్రెడీ రుణమాఫీ ఎప్పుడైతే మా గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి కూడా 1 సైడ్ ఒకే దఫాలో రుణమాఫీ చేసి మళ్ళీ ఇంటర్నరీ రుణాలు ఇచ్చేసారు. అదే ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రుణమాఫీ చేసిరు. మరి ఇప్పుడు అదే మళ్ళీ ఆల్రెడీ కూడా ఇచ్చేస్తారు. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కొన్ని సృష్టించి మీకు కొంతమందికి రుణమాఫీ అవుతుంది, కొంతమంది రుణమాఫీ కాదని చెప్పి ఆ రైతులను రెచ్చగొట్టి ఏదో లొల్లి సృష్టించాలని వాళ్ళు చూస్తారు. కానీ దయచేసి రైతులారా మీరు అర్థం చేసుకోండి. మీకు ఏమన్నా ఉంటే మీ బ్యాంకర్స్ దగ్గర కానీ మీ సొసైటీలకి వెళ్ళి మీరు ఏదో క్లారిఫికేషన్ చేసుకొని బీఆర్ఎస్ మాటలే దొంగ మాటలు, వాళ్ళ దొంగ హామీలు వాళ్ళ నమ్మకండి అని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సంతోషమైన విషయం. దీనికి మా రాంపేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న ఎలక్షన్ ముందు
6 గ్యారంటీలు మేనిఫెస్టో ప్రవేశపెట్టిందో ఆ 6 గ్యారంటీలలో 1 ఇయర్ కాకముందే 4 గ్యారంటీలు అమలు పరిచిన ఏకైక పార్టీ అది ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచినా కూడా ఎలాంటి మస్తు హామీలు చెప్పారు, 100 హామీలు చెప్పారు. ఇప్పటికి కూడా 10 ఏళ్ళు గడిచినాక కూడా పార్టీ దిగిపోయింది, కానీ గడిచిన 10 ఏళ్ళలో కూడా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎం అన్నారు, ఇది అన్నారు, అదన్నారు, ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. ఏడాది గడవకుందే ఏదైతే ఇచ్చిన మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఆల్రెడీ 1 ఇయర్ పూర్తి కాకముందే కంప్లీట్ అయినాయి. ఇంకో 6 నెలల్లో గడవకముందు ఈ 2 గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి భరోసా ఉన్నది. ఇది అందరు గమనించాలి. రైతు రుణమాఫీ ఏదైతుందో మొన్న రేవంత్ రెడ్డి గారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే మన ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏకదాటిగా 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదే ప్రకారంగా అప్పుడు చేసిరు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నా, రాని వాళ్ళు ఎవరైతే అందరికి వస్తాయి, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారి ఆధ్వర్యంలో మా రామన్పేట మండలం ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సంతోషదాయకం. కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇది మంచి తరుణంగా అనుకుంటున్నాము. ఇది అన్ని వర్గాల వారికి కూడా సంతోషదాయకం. ముఖ్యంగా మాదిగా అట్టడుగున ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఈ సమస్య అనేది పరిష్కారం కావడం, ఎంతోమంది ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశించింది ఇది సాధించడం అనేది మంచి శుభ పరిణామం. అది కూడా తొందరగా అయితే సంతోషం. దాంతోపాటు బీసీ వర్గీకరణ, కులగణన కూడా అయితే సంతోషించాల్సిన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను పల్లె రామచందర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాంతోపాటు బీజేపీ పార్టీ ఈ రోజుల్లో వాళ్ళు కూడా కులగణనకు దీనికి వ్యతిరేకంగా పాటుపడ్డారు. దాన్ని వాళ్ళని విమర్శిస్తూ కులగణనలో వాళ్ళు అడ్డంకులు వేస్తున్నారు. ఖచ్చితంగా కులగణన చేయాలని మా రాహుల్ గాంధీ ఆలోచన. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కూడా కావాల్సింది. దాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల ఈ టైంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు శపథం చేశారు. ఖచ్చితంగా కులగణన ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని ఆయన ఆశయం అనేది పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. అదొకటి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనే రకంగా ఏవో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. అక్కల మీద ప్రేమ ఒలకపోస్తున్న కేటీఆర్ గారికి చెప్తున్నాము, మీ అక్కను ముందు కాపాడుకో. అక్కను ఇప్పుడు సుమారుగా ఇక్కడ ఢిల్లీలో తిహార్ జైల్లో ఉంది. ఫస్ట్ రావడానికి కృషి చేయి. దాంట్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై ఆమెకు బెయిల్ రావాలని ప్రయత్నం చేస్తున్నావు. ఫస్ట్ నీ అక్క గురించి ఆలోచన చేయి. ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవత్వాన్ని చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో మాదిగల బతుకుల్లో వెలుగులు వచ్చాయన్న ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్న ప్రభాకర్ మాదిగ. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సర్పంచుల అరెస్ట్. చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు కస్టడీ. ఆయిల్ ఫామ్స్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్. కోహీర్ మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కల పరిశీలన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.